హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా మొత్తం ప్యాకింగ్ హాల్ చూపిస్తున్నాను. సో యూఎస్కి ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మీరు ఏమేమి ఎత్తుకోపోవాలి, ఏమేమి ఎత్తుకోపోతున్నానని అన్ని డీటెయిల్గా చూపించున్నాను. సో దీంట్లో ఐ హ్యావ్ 2 బిగ్ ట్రాలీస్ అండ్ 1 మీడియం సైజ్ ట్రాలీ. సో నాతో ఉండే ప్రోడక్ట్స్ అంతా దీంట్లో సరిపోతుందని నేను ఒక ఎస్టిమేషన్లో ఇది పెట్టాను. క్వాలిటీ బాగుంది. ఇట్స్ ఫ్రమ్ ది బ్రాండ్ సఫారీ. సో ఫస్ట్ ఒక్క పెద్ద సూట్ కేసులో బట్టలు మొత్తం పెట్టుకుంటామని అన్నీ సర్దాను. సో ఫస్ట్ చూసారంటే ఒక 5 to 6 pairs ఆఫ్ సాక్స్ ఎత్తున, తర్వాత ఒక డెనిమ్ స్కర్ట్, 1 సాటన్ స్కర్ట్స్ 2, తర్వాత ఫార్మల్ ప్యాంట్స్ లేకపోతే సెమీ ఫార్మల్ ప్యాంట్స్ అనుకోండి ఒక 3 ప్యాంట్స్ ఎత్తుకున్నాను. క్యాషువల్ ప్యాంట్స్ అంటే ఒక 6 to 7 ఉంటాయి. యోగా ప్యాంట్స్, జీన్స్, ట్రాక్స్ అన్నీ చెప్పి, తర్వాత ఇన్నర్స్ చూసారంటే నేను ఫుల్ ఇన్నర్ ఒక 3, హాఫ్ ఇన్నర్ బ్రా వచ్చి ఒక 6 to 7 ఎత్తుకున్నాను. ఒక స్టాప్లెస్ బ్రా కూడా ఎత్తుకున్నాను. తర్వాత నా బెడ్షీట్, ఈ బెడ్షీట్ వచ్చి భలే ఫ్లఫీగా ఉండేది, నాకు నిండా ఇష్టం. ఇది వదిలేసి వెళ్ళేదానికి నాకు శుద్ధంగా మనసు లేదు. సో ఎలా అయినా ఎత్తుకు వెళ్తాం, వెయిట్ ఉంటే చూస్తామని పక్కన పెట్టాను. నెక్స్ట్ టీషర్ట్స్ చూసారంటే ఒక 9 టీషర్ట్స్ ఉంటాయి, 9 to 10 ఉంటుంది. తర్వాత షర్ట్స్, టాప్ అనుకుంటే అది ఒక 6 to 7 ఉన్నింది. అదంతా సెపరేట్ పెట్టాను. నెక్స్ట్ వచ్చి స్వెటర్ లాగా ఒక టీషర్ట్ అయితే ఒక స్వెటర్ పెట్టుకున్నా. తర్వాత కుర్తా నేను అంత రెగ్యులర్గా వాడను, సో ఒక 2-3 కుర్తా అండ్ ఒక కంప్లీట్ కుర్తా సెట్ ఫెస్టివల్ వేర్కి ఎత్తుకున్నా. తర్వాత ఒక స్వెట్ షర్ట్, ఒక ఫుల్ కోట్, తర్వాత ఒక హుడ్డీ, బ్లాక్ హుడ్డీ అదే వేసుకుంటామనుండా పోయేటప్పుడు, సో కంఫర్టబుల్గా ఉంటుందని. టవల్స్ వచ్చి ఒక 4 టవల్స్ ఎత్తుకున్నా. జాకెట్ వచ్చి ఒక డెనిమ్ జాకెట్, ఒక నార్మల్ జాకెట్ ఎత్తుకున్నా. సో 2 జాకెట్స్. నేను వెళ్ళేది కాలిఫోర్నియా, ఆడ అంత చలి లేదు, సో ఇది చాలని ఇది ఎత్తుకున్నా. సో ఇది వచ్చి షార్ట్స్, ఒక డెనిమ్ షార్ట్స్, 2 నార్మల్ షార్ట్స్, 3 షార్ట్స్ ఎత్తుకున్నా. మినీ డ్రెస్సెస్ అయితే ఒక 6 to 7 డ్రెస్సెస్ ఎత్తుకున్నా. తర్వాత ఒక 2 ఫ్లఫీ కర్చీఫ్ ఎత్తుకున్నా. ఒక బ్లేజర్ లాగా టాప్ అది. తర్వాత ఒక షిమ్మర్ డ్రెస్ ఎత్తుకున్నా. తర్వాత ఇంట్లో వేసుకునే డ్రెస్సులను చూస్తే ఒక 4 to 5 టీషర్ట్స్, ఒక క్యాషువల్ డ్రెస్, కాటన్ షార్ట్స్ ఎత్తుకున్నా. ఒక హ్యాట్, తర్వాత ఆల్రెడీ యూజ్ చేసిన ప్యాంటస్ ఉంది, ప్లస్ వచ్చి ఒక బాక్స్ నిండా ప్యాంటస్ తీసేసా, ఎక్కువ వాడతానని. నెక్స్ట్ ఒక స్కార్ఫ్, టమ్మీ టక్కర్, స్టాకింగ్స్, తర్వాత హెయిర్ బ్యాండ్, తర్వాత ఒక బాయ్ షార్ట్ తీసుకున్నా. సో ఇవన్నీ ఒకే సూట్ కేసులో సర్దేదే ప్లాను. ఓకే, ఇలా చూస్తే ఈ జాకెట్ హుడ్డీ వేసుకుంటామని పక్కన పెట్టా. బెడ్షీట్ సరిపోలేదు, హ్యాట్ నాకు నలిగేది పట్ల, సో సెపరేట్ పెట్టా. సో ఇవి లేకుండా మిగతా అన్ని సూట్ కేసులో, పెద్ద సూట్ కేసులో సెట్ అయిపోయింది. సో వెయిట్ కూడా 23 kgs తక్కువే ఉంటుంది అనుకుంటా. ఇంకా వెయిట్ లాస్ట్గా వేస్తాను అంతే. ఇది కరెక్ట్గా జిప్ వేసేస్తున్నాను. ఒక సూట్ కేస్ ఆల్మోస్ట్ డన్. నా తెలుగు కొంచెం అలా ఇలా ఉంటుంది, ఏదైనా తప్పుగా మాట్లాడితే అడ్జస్ట్ చేయండి. ఇది వచ్చి కిచెన్ ఐటమ్స్ అంటే గ్లాసు, స్పూన్ అన్నీ నేను A to Z చూపిస్తాను ఒక్కొక్కటిగా, ఎందుకంటే డీటెయిల్గా ఉండాలనుకున్నాను ఆ వీడియో. సో ఒక నైఫ్ ఎత్తుకున్నా, ఇది వచ్చి బాగా ర్యాప్ చేసి ఎత్తుకుంటాను. తర్వాత రోలింగ్ పెన్ను, గెంటిలు, గ్లాసు, స్టీల్ గ్లాస్ తీసుకున్నా. తర్వాత ఆయిల్ బ్రష్, దోసు గెంటి, కొరడా, తర్వాత స్పూన్, ఫోర్క్, ఫిల్టర్ 2 ఎత్తుకున్నా. తర్వాత జల్లి గెంటి, దోసు గెంటి, సిజర్స్,
బాటిల్ ఒక 3 లీటర్ బాటిల్, ఒక 1 లీటర్ బాటిల్ కాలేజ్కి ఎత్తుకోవాలి ఎత్తుకున్నా. తర్వాత ఓకే ఇదే బాటిల్. నెక్స్ట్ తర్వాత అదేంటి ప్లేటు, తర్వాత ఇది ఈ బౌల్ ఎత్తుకున్నా. తర్వాత ఈ మైక్రోవేవ్ బౌల్, దీంట్లో వచ్చి బాదాం పిస్ని పెట్టున్నా. సో తర్వాత ప్యాక్ చేస్తామని ఒక హాట్ బాక్స్ కూడా ఎత్తుకున్నా. వేరేమి ఒక తవా ఎత్తుకున్నా, తవా నాన్ స్టిక్. నెక్స్ట్ అయితే ఒక 1.5 లీటర్ కుక్కర్ ఎత్తుకున్నా. కుక్కర్ మస్ట్. అయితే మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద కుక్కర్ తెచ్చే వల్ల నేను ఒక చిన్న కుక్కర్ పట్టుకున్నా. తర్వాత మసిగుడ్డలాగా ఒక 4-5 గుడ్డ హ్యాండ్ తుడిచేదానికి, కిచెన్ తుడిచేదానికి. తర్వాత మసాలాసు, మ్యాగీసు, విమ్ లిక్విడ్, ఇది నాటు చక్కెర, క్యూమిన్ సీడ్స్ వచ్చి నాకు డౌట్గా ఉంది, తర్వాత సెపరేట్ పెట్టాను. పెప్పర్ వచ్చి నేను పొడి కొట్టుకుంటాను పెట్టాను. వెందయం వచ్చి అదే సేమ్ పొడి కొట్టి పెట్టుకుంటాను, యూస్ అవుతుందని. తర్వాత క్యాష్యూస్, వాల్నట్స్, పట్ట, లవంగం, కార్డమన్ అన్నీ కొంచెం ఎత్తుకున్నాను. ఒక 50 to 100 grams అన్నట్టు ఎత్తుకున్నాను. సో ఇవే థింగ్స్. తర్వాత కిచెన్ కాకరీ ఐటమ్స్ చూస్తే మనకి ఒక పెద్ద కడాయి. ఈ ప్యాన్కి ఆల్టర్నేటివ్గానే నేను ఇంకో ప్యాన్ ఎత్తుకున్నాను కదా, సో ఈ ప్యాన్ వదిలేస్తున్నాను. స్పేస్ ఉంటే పెడతాను, లేకపోతే వదిలేస్తాను. సాస్ ప్యాను, తర్వాత ఇంకా చిన్నవి ఒక సెట్ లాగా ఎత్తుకున్నాను. ఇది 5 అట్నే. నెక్స్ట్ వచ్చి ఒక సోప్ డిస్పెన్సర్ తీసుకున్నా. సో వచ్చి అట్లా చేయి పెట్టి సోప్లో చేయకుండా ఇది వచ్చి మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. కింద వచ్చి కంటైనర్లో వచ్చి విమ్ లిక్విడ్ ఫిల్ చేసేసి దీని లోపల వచ్చి ఒక ఇది ఉంది, పైప్ ఉంది. సో అది కరెక్ట్గా దాంట్లో ఫిక్స్ చేసేసి కింద విమ్ లిక్విడ్ వేసి పైన ఇలాగా మనం స్పాంజ్ పెట్టి ప్రెస్ చేసుకుంటే చేతిలో పడకుండా ఈజీగా ఎత్తి క్లీన్ చేసుకోవచ్చు. ఇది యూస్ అవుతుందని తీసాను. నెక్స్ట్ చూస్తే స్లైజర్ డైజర్ని వెజిటేబుల్ కట్టర్ తీసాను. సో టైం సేవ్ అవుతుందని కొంచెంగా మెల్లిగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా ఉంటే యూనివర్సిటీకి టైం అయిపోతుందని ఇలా ఒక కట్టర్ తీసుకున్నా. దీంట్లో ఎన్నో వెరైటీస్ ఉంది. సో ఇది వచ్చి నార్మల్ చాప్ స్క్వేర్గా చాప్ చేసేది. లోపల చూస్తే పెద్ద ఇది ఉంది. తర్వాత స్లైజర్ ఉంది. తర్వాత ఇది అంటే డిఫరెంట్ ఇది ఉంది, స్లైస్ చేసేది, పొటాటో స్లైస్ చేసేది, క్యారెట్ అన్నీ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఉంది. ఇది ఒక్క చేతుల్ని ఈజీగా సెట్ చేసేవచ్చు. నేను ఒక చేతిలో ఫోన్ పెట్టుకోండా ఇంకో చేతిలో ఎంత ఈజీగా చేస్తున్నాను చూడండి. ఇలా ఎత్తేసి ఇలా ఫిక్స్ చేసేసి ప్రెస్ చేస్తే అయిపోయింది. ఇది ఇంకోటి ఏమంటే ఇది వచ్చి బ్రెడ్ టోస్టర్. సో ఇది బ్రెడ్ ఏదైనా స్టఫింగ్ పెట్టి చేసేదానికి ఈజీగా ఉంది. నాకు స్టవ్ ఇది సెట్ అయింది. ఇండక్షన్ అంటే అది సెట్ అవ్వదు. నైఫ్ ఇలా టేప్ వేసి ఎత్తుకున్నా, సో ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని. సో ఇది వచ్చి ఒక పక్క ఫుల్గా నేను సెట్ చేసేసాను. ఏడాడు గ్యాప్ ఉందో అన్నీ పెట్టి కుక్కర్ లోపల, తర్వాత హాట్ బాక్స్ లోపల అన్నిట్లా ఎంతెంత స్పేస్ ఉందో ఏది అన్ని ప్లేస్ చేసుకుంటా వచ్చేసాను. ఈ బాక్స్లో కూడా మయో కెచప్ అన్ని పెట్టాను. ఈ సైడ్లు అంతే ఫుల్గా స్పూన్స్, ఫోర్క్, గెంటిలు అన్నీ వేసేసాను. సో ఇది ఒక్క సైడ్ ఆఫ్ సూట్ కేస్లో నాకు సెట్ అయిపోయింది. బాటిల్స్ సరిపోలేదు, సో అది పక్కన పెట్టాను. నెక్స్ట్ వచ్చి మేకప్ థింగ్స్, కంటైనర్స్, బాడీ వాష్, ఫస్ట్ ప్యాడ్ ఉంది. తర్వాత మాస్క్ 2 ఎత్తుకున్నాను, ఎయిర్ క్వాలిటీ ఎట్టు ఉంటుందని. తర్వాత ఫేషియల్ టేపు, గ్లాస్ తుడిచే క్లీనర్, స్లైడు, క్లిబ్బు, గొడుగు, బ్యూటీ బ్లెండర్, మాయిశ్చరైజర్, ఆలివిరా జెల్, హెయిర్ బ్యాండ్స్, పిన్నులు,
నెయిల్ కట్టర్, ఒక సూది నూలు ఎత్తుకున్న ఏదైనా చిరగితే కుడతామని క్లిబ్బు, ఆయిల్, ఇది కూడా రోస్మెరీ ఆయిల్, తర్వాత షేవర్, బడ్స్, సోప్ డబ్బా, బ్రష్, పేస్టు, క్లిబ్బు, డెటాల్ హ్యాండ్ వాష్, మాయిశ్చరైజర్, బాడీ మిస్ట్, తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ ఎత్తుకుని ఏదైనా సెట్ చేయాలంటే సెల్లో టేప్, చిన్నది పెద్దది, జ్యువెలరీ బాక్స్ నాది, తర్వాత ఐ షాడో, బ్యాండ్, కంటైనర్స్, దువ్విన, బాడీ వాష్, ఫేస్ వాష్, తర్వాత ఇది వచ్చి హెడ్ మసాజర్, లూఫా, గుడ్లు ఉతికేదానికి ఒక బ్రష్, ఒళ్ళు రుద్దుకునేదానికి లూఫా, హెయిర్ స్క్రంచీస్, ఇది జ్యువెలరీ సెట్ చేసేదానికి, ఎవ్రీడే జ్యువెలరీ పెట్టేదానికి. ఇది నా ఎవ్రీడే జ్యువెలరీ బాక్స్లో పెట్టాను. 2 బెల్ట్, తర్వాత ఇది ఫేస్ పౌడర్, ఐలైనర్, మస్కారా, షాంపూ, పెద్ద 1 లీటర్ షాంపూ తీసేసాను, కండిషనర్ నార్మల్, తర్వాత లిప్ బామ్, సన్ స్క్రీన్. ఇది వచ్చి నా ప్రీవియస్గా ఉండే మేకప్ బాక్స్. ఇది కంటైనర్స్, కిచెన్కి ఎలా అయినా యూస్ చేస్తాం, షుగర్కి, మిరప్పొడికి, అన్నిటికీ అని. తర్వాత ఇది వచ్చి మల్టీప్లగ్ పాయింట్. ఇది అన్ని యూరోప్, యుఎస్, ఇండియా అన్ని పిన్ సెట్ అవుతుంది. సో భలే యూస్ అవుతుంది నాకు. రూమ్లో వచ్చి 2 పిన్నే ఉంది, 2 షేర్ చేస్తున్నాం. సో ల్యాప్టాప్, ఫోన్ అన్నీ ఒకటిగా ఛార్జ్ చేయాలంటే యూస్ అవుతుంది. ఇది ఒక అడాప్టర్, ఇది యూనివర్సల్ అడాప్టర్. సో దీంట్లోనూ అన్నీ ఉంది, యూరోప్, యుఎస్, యూకే అన్నీ సపోర్ట్ అవుతుంది. సో అదే ఇదన్నీ ఇలాగ లిక్విడ్ ఐటమ్స్ వల్ల అన్నిటికీ టేప్ వేసుకున్నా. ఎందుకంటే సూట్ కేస్ భలే ఎత్తి పడేస్తారు. సో ఇరిగిపోయేదానికి, లిక్విడ్ లీక్ అయ్యేదానికి ఎంతో ఛాన్సెస్ ఉంది. సో ఇలాగ టేప్ వేసుకుంటే కొంచెం అది అవాయిడ్ చేయవచ్చు. ఇదన్నీ ఒక సూట్ కేస్లో ఒక సైడ్ సెట్ చేశాను. ఒక అడాప్టర్ మట్టుకు దీంట్లో పెట్టుకున్నా. ఇంకో అడాప్టర్ ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుంటాము, ఏదైనా మిడిల్లో చార్జ్ చేయాలి, ఏదైనా యూస్ అవుతుందని ఒకటి సెపరేట్ పెట్టాను. తర్వాత ఫుట్వేర్లో ఒక బ్లాక్ షూ, ఒక వైట్ షూ, ఒక బ్యాడ్మింటన్ షూ, 3 హీల్స్, ఒక ఫార్మల్ కట్ షూ ఎత్తుకున్నాను. సో 6-7 ప్యార్స్ ఎత్తుకున్నాను. ఇంకా ఒక ప్యార్ వచ్చి ఇంట్లో వేసే రఫ్ యూస్కి జూడియోలోంచి ఒక నార్మల్ ఫ్లాట్స్ కొన్నాను. సో ఇదే మొత్తం పాతవన్నీ వదిలేళ్తున్నాను, బాగా యూస్ ఉంటుంది అనేది ఎత్తుకెళ్తున్నాను. ఆడ కూడా కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చి నాకు పెద్ద సూట్ కేసులో ఒక సగం దానికి సెట్ అయిపోయింది. సో ఇంకా నాకు నిండా స్పేస్ ఉంది ఈ సైడ్. ఒక షూ వచ్చి బయట పెట్టుకున్నా, సో అది వేర్ చేసుకుంటాము వెళ్ళేటప్పుడు అని. నా స్టేషనరీ ఐటమ్స్ అంతా ఈ బాటిల్లో వేసి క్లోజ్ చేసేసాను. సో స్పేస్ సేవ్ అవుతుంది, స్కేల్ అంతా ఇరక్కుంటూ ఉంటుందని. తర్వాత బెడ్షీట్ పిల్లో కవర్ ఇది సెట్గా వచ్చింది. ఇంకో 2 బెడ్షీట్ పెట్టుకున్నాను, బెడ్ కవర్ లాగా ఇది. తర్వాత బ్యాగ్ సెట్ చేయాలి ఈ స్పేస్లో. సో ఒక పెద్ద డబుల్ సెట్ బ్యాగ్, 2 స్లింగ్ బ్యాగ్, ఒక లంచ్ బ్యాగ్ సెట్ చేశాను. తర్వాత యాంగర్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే వార్డ్రూమ్లో యాంగర్స్ తగిలిచేటట్టు ఉంది. ఆడ వీడియో చూసాను నా రూమ్ని. సో ఇదే బెస్ట్ అని యాంగర్స్ పెట్టుకున్నాను. తర్వాత మసాలాస్ అన్నీ మమ్మీ కొట్టి ఇంట్లోనే అన్నీ రెడీ చేసి ఎత్తుకోపోయి కొట్టుకొచ్చేసారు. సో ఇది మరి ప్యాకింగ్కి వేసిన తర్వాత మార్కర్లో ఇలా రాసుకుంటున్నాను. నాకు అంత తెలీదు ఏదేని ఫైన్ చేయని తెలీదు. సో నేను ఇది మరి రాసుకుంటున్నాను. సమ్టైమ్స్ మీ మార్కర్ వచ్చి రాసిన తర్వాత అట్నే తుడిస్తే వచ్చేస్తున్నాయి. సో నా మార్కర్ వచ్చి ఇది మరి నేను టెస్ట్ చేస్తున్నాను, కొంచెం రబ్ చేసి వస్తుందా అని. ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. తిరిగి ఇంకో డబుల్ ప్యాకింగ్ చేయాలని మా డాడీ ఇంకో కవర్ వేసి సీల్ చేసినాడు. సో ఇది బెటర్, లైక్ 3 to 4 times కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చిల్లీ పౌడర్ అంతా ఒక ఘాట్ స్మెల్ వచ్చేస్తుంది, లగేజ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. సో వచ్చి చిల్లీ పౌడర్ కొంచెం ఎక్స్ట్రా ప్యాకింగ్ చేసేది మంచిది.
తర్వాత నా చెక్ ఇన్ వచ్చి నేను ట్రాలీ ఎత్తుకోలేదు, నా బ్యాక్ ప్యాక్లోనే ఎత్తుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 సూట్ కేస్ ఉంది. సో ఇదైనా తగిలించుకొని వెళ్తామని. సో నా కోమ్, తర్వాత నా నోటు, ఈ పెయింటింగ్ బాక్స్ వచ్చి నేను పెయింటింగ్ స్కెచెస్ బాక్స్ వచ్చి నేను లాస్ట్లో ఇదే పెట్టాను, చెక్ ఇన్లోనే పెట్టాను. ఇది నా వచ్చి మెడిసిన్స్, అన్ని మెడిసిన్స్ తీసాను, దాని ప్రిస్క్రిప్షన్ కూడా లోపలే పెట్టుకున్నాను. నా ఫైల్, తర్వాత ఇది వచ్చి ట్రాన్స్క్రిప్ట్స్ యూనివర్సిటీలో సీల్డ్ కవర్లో తీసుకెళ్ళాలి, అది ఉంది. తర్వాత నా సిమ్ కార్డు, ఫారెక్స్ కార్డు అన్నీ ఇదిలో పెట్టుకున్నాను. క్యాష్ అంతా కూడా ఇది చేతుల్లో ఉండేటట్టు పెట్టుకున్నాను. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకున్నాను. ల్యాప్టాప్, ఛార్జరు, ఫోన్ ఛార్జరు, మెడిసిన్స్, ఇదే వచ్చి ఒక 4 to 5 kgs వచ్చేస్తుంది ఈజీగా. నా బ్లూ కట్ లెన్స్ పెట్టుకున్నా, ఒక బుక్ ఎత్తుకున్నా ట్రావెలింగ్లో చదివేదానికి, నా పర్స్, సో ఇది 3 సూట్ కేసులు ఇలాగే సెట్ చేశాను. ఒక పిల్లో కూడా నేను పెట్టుకున్నాను, ఎలా అయినా ప్రెస్ చేసి సెట్ చేస్తామని. నా బెడ్షీట్ ఎట్టో సెట్ అయిపోయింది. తర్వాత నేను ఒక 5 kgs బుక్స్ పెట్టాను, నా CPA బుక్స్, అది మీకు చూపించలేదు. ఈ పర్స్ ఒకటి లాస్ట్గా పెట్టుకున్నాను. సో ఒక 5 kgs నాకు బుక్స్ వల్ల ఎక్కువ వచ్చింది, లేకపోతే ఇంకా నిండా ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఒక నోట్బుక్ కూడా ఒక నోట్స్ ఎత్తేదానికి పెట్టుకున్నాను. ఆడపోయి సడన్గా కొండమాలేదంటే ఫస్ట్ 2-3 days ఆఫ్ క్లాస్కి ఒక నోట్ పెట్టుకున్నాను. వెయిట్ చూస్తే ఆల్మోస్ట్ 5 వచ్చింది. ఇంకా కొన్ని థింగ్స్ పెడతాను, అది వచ్చేస్తుంది 5.5 అని వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చి ఫస్ట్ చిన్న సూట్ కేసు వచ్చి 20 వచ్చింది. ఇంకా నెయ్యి పెట్టాలి దాంట్లో 1.5, సో కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 21.78, 22 ఆల్మోస్ట్ వచ్చింది. ఓకే, 1 kg తక్కువగా పెట్టుకుంటున్నాను. లాస్ట్ వచ్చి 22.5 వచ్చింది. ఇంకా దీంట్లో ఏం పెట్టను మళ్ళీ.